మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎంపిక ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డికి ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుకు వెంకట్రామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలకు సేవ చేశానని చెప్పారు. ప్రజలతో మమేకమై ఉన్నందున బీఆర్ఎస్ ను గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ స్థానం గెలిచి కేసీఆర్ కు కానుకగా అందిస్తానని వెంకట్రామరెడ్డి స్పష్టం చేశారు. మెదక్ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున నేను వెంకట్రామరెడ్డి, మాజీ జిల్లా కలెక్టర్, అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీగా నన్ను ఇవాళ గౌరవ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, అందరూ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులందరూ కూడా ఇవాళ ఎమ్మెల్సీలు అందరూ కూడా సమావేశం అయింది. ఈ సమావేశంలో గౌరవ పెద్దలు శ్రీ కేసీఆర్ గారి దగ్గర అందరూ కూడా ఏకాభిప్రాయంగా, అంటే అందరూ యునానిమస్గా నా పేరు వారు ప్రకటించడం, వారు ఆమోదించడం, అనుభవంతో ఇవాళ నన్ను గుర్తించినందుకు గౌరవ కేసీఆర్ సార్కి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాను. ఇవాళ ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనకు అందరూ ఎమ్మెల్యేలతో నాకు సత్సంబాలు ఉన్నాయి. ప్రతి సర్పంచ్తోని, ప్రతి ఎంపీటీసీతోని, పార్టీ అధ్యక్షులతోని, జడ్పీటీసీలతోని, కుల పెద్దలతోని, మార్కెట్ కమిటీ చైర్మన్లతోని, ప్రతి లైబ్రరీ కమిటీ చైర్మన్లే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరితో సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితేనేమి, రిజర్వాయర్ల నిర్మాణం అయితేనేమి, ప్రజా సమస్యల పరిష్కార మార్గం అయితేనేమి, హరితహారం ప్రోగ్రాం అయితే ఎంపీగా పార్టీ నిర్ణయించి ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు, ప్రభుత్వ అధికారిగా సేవలను ప్రజలు గుర్తించారు అనే పెద్ద నమ్మకంతో ఇవాళ నన్ను అభ్యర్థిగా ప్రకటించారు. ఒకటే జిల్లాలో పనిచేయడం, ఒక ఐఏఎస్ అధికారిగా దాదాపు 7 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేయడం అనేది అరుదైన అవకాశం ఒక ప్రభుత్వ అధికారికి. మళ్ళీ అదే ప్రజలతోని మమేకమై ఇంకా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో నేను రాజకీయ జీవితంలో కూడా ఉండే అవకాశం నాకు దక్కినందుకు ఇవాళ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తాను. జై తెలంగాణ.